తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అవసరం వస్తే కాళ్ళు పట్టుకోవడం, అవసరం తీరాక కాళ్ళు లాగేయడం, ఇది పాకిస్తాన్కు వెన్నెతో పెట్టినటువంటి విద్య. ఒకప్పుడు భారత్తో యుద్ధం జరుగుతుంటే ఆపన్న హస్తం అందించి ఆయుధాలు ఇచ్చి ఆదుకున్న దేశం ఇరాన్. కానీ ఈరోజు అదే ఇరాన్ను పాకిస్తాన్ బాహాటంగా హెచ్చరిస్తోంది. తన వ్యూహాత్మక మిత్రదేశం సౌదీ అరేబియా కోసం ఇన్నేళ్ల స్నేహాన్ని మరిచి ఇరాన్ పైన కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇది మిత్రత్వమా లేక పచ్చి మిత్ర ద్రోహమా? అసలు ఇరాన్కు పాక్ ఎందుకు వెన్నుపోటు పొడిచింది? పశ్చిమాసియాలో రగులుతున్న ఈ చిచ్చుకు పాక్ ఎందుకు ఆజ్యం పోస్తుంది? పశ్చిమాసియాలో ప్రస్తుతం యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య మొదలైనటువంటి ఈ పోరులో దాయాది దేశం పాకిస్తాన్ అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చేసింది. ఇరాన్ తన క్షిపణులతో సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలను, అమెరికా స్థావరాలను టార్గెట్ చేయడంతో పాకిస్తాన్ ఒక్కసారిగా గర్జించింది. సౌదీ అరేబియా ప్రాదేశిక సమగ్రతపైన దాడి చేస్తే మేము చూస్తూ ఊరుకోమని ఇస్లామాబాద్ కఠినమైనటువంటి హెచ్చరిక జారీ చేసింది. గత ఏడాది సెప్టెంబర్లో సౌదీతో కుదుర్చుకున్నటువంటి స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ను ఇప్పుడు పాక్ తెరపైకి తెచ్చింది. అంటే సౌదీ పైన దాడి జరిగితే అది పాకిస్తాన్ పైన దాడి జరిగినట్టేనని, తన అణుబాంబులను కూడా సౌదీ రక్షణ కోసం వాడడానికి సిద్ధమని పాక్ ప్రకటించడం ప్రపంచాన్ని షాక్కి గురి చేస్తుంది. నిజానికి ఇరాన్ పాకిస్తాన్ మధ్య సుదీర్ఘకాలంగా మిత్రత్వం ఉంది. 1965, 1971 యుద్ధాలలో భారత్తో తలపడుతున్నప్పుడు పాకిస్తాన్కు ఇరాన్ వెన్నుదన్నుగా నిలిచింది. తన గగనతలాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించడమే కాకుండా ఇంధనం, వైద్య సాయం అందించింది. ఇక అప్పట్లో ఇరాన్ చేసిన సాయం వల్లే పాక్ కొంతవరకైనా తలదాచుకోగలిగింది. కానీ ఈరోజు కేవలం సౌదీ అరేబియా నుంచి అందేటువంటి డాలర్ల కోసం, ఆర్థిక సాయం కోసం పాకిస్తాన్ తన పాత మిత్రుడిని శత్రువుగా మార్చేసుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడిన పాక్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ తమ రక్షణ ఒప్పందాల గురించి గుర్తు చేస్తూ బెదిరింపు ధోరణిలో మాట్లాడడం వెన్నుపోటు కాక మరేంటని విశ్లేషకులు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. ప్రస్తుతం పాక్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. సౌదీ అరేబియా ఇచ్చేటువంటి బిచ్చం మీదనే ఇప్పుడు ఆ దేశం బతికేటువంటి పరిస్థితి. అందుకే సౌదీకి నమ్మకమైనటువంటి వాచ్మెన్గా ఉండాలని పాక్ నిర్ణయించుకుంది. ఇరాన్లో షియా ముస్లింలు మెజారిటీగా ఉంటే పాక్లో సున్నీ ముస్లింలు ఎక్కువ. ఈ మతపరమైనటువంటి తేడాలను కూడా పాక్ తన స్వార్థం కోసం వాడుకుంటుంది ఇప్పుడు. అయితే ఇది పాక్ ఆత్మహత్య సదృశ్యంగా మారేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే పాక్ లోపలే 4 కోట్ల మంది షియా ముస్లింలు ఉన్నారు. వారు ఇరాన్కు మద్దతుగా రోడ్ల మీదకి వస్తే పాకిస్తాన్లో అంతర్యుద్ధం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆల్రెడీ బలూచిస్తాన్ తోటి, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరుగుతున్నటువంటి దాడులతోటి, ఉగ్రవాదులతోటి ఒక రకమైనటువంటి అంతర్యుద్ధం ఆల్రెడీ పాకిస్తాన్ ఎదుర్కొంటుండగా ఇప్పుడు షియాలు కూడా ఖమేనీ అదేవిధంగా ఇరాన్కు మద్దతుగా రోడ్ల మీదకి వచ్చినట్లయితే ఆ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే పాకిస్తాన్ తన బుద్ధిని మరోసారి నిరూపించుకుంది. ఇప్పుడు స్నేహానికి విలువనిచ్చే దేశం కాదని, స్వార్థం కోసం ఎవరినైనా బలిచ్చేటువంటి దేశమని స్పష్టం చేసింది. ఇరాన్ అమెరికా యుద్ధంలో తలదూర్చి తన గొయ్యి తానే తవ్వుకుంటుందా లేక సౌదీ అండతో గట్టెక్కుతుందా అనేది కాలమే నిర్ణయించాలంటూ కూడా చెప్తున్నారు ఇప్పుడు.